హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నా షార్ట్స్కి అయితే చాలా రీచ్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో దట్ నాకు కూడా రీచ్ ఉంటుంది. ఈ వ్లాగ్ అయితే మీరు ఆల్రెడీ పార్ట్ 1 సీమంతంలో చూసారు. అలానే ప్రిపరేషన్ వ్లాగ్ కూడా చూసుంటారు. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూడండి. అండ్ షార్ట్స్లో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను, అది కూడా చూడండి. సో ఈ ప్లేట్ డెకార్ కానీ ఇవన్నీ ఏమంటారు, స్వీట్స్ ప్లేట్ డెకార్, తర్వాత హాట్ ప్లేట్స్ డెకార్, ఫ్రూట్స్ అవన్నీ కూడా మేమే చేసుకున్నాం అనమాట. సో ఇంకా బొమ్మ వచ్చేసరికి హలో డాలీలో తీసుకున్నాము. ఇంకా మెయిన్ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దాంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి గణపతి పూజ అనమాట. ఫస్ట్ ఏదన్నా ఈవెంట్ కానీ ఏదన్నా పూజ కానీ ఏదన్నా మనం స్టార్ట్ చేస్తుంటే ఫస్ట్ విఘ్నేశ్వరుడికి నమస్కారం పెట్టుకుంటాం కదా, అలానే పసుపు వినాయకుడు చేసుకొని విఘ్నేశ్వరుడికి నమస్కారం పెట్టుకొని అలాగే గాజులకి లక్ష్మీదేవి పూజ అయితే చేసుకున్నాం అనమాట, కుంకుమ పూజలాగా. అది కంప్లీట్ అయిపోయాక దేవుడికి నైవేద్యం పెట్టి హారతి అయితే ఇచ్చేస్తున్నాను. వన్స్ అది అయిపోయిన తర్వాత మెయిన్ సీమంతం అయితే స్టార్ట్ అవుతుంది. మాకు 2 పార్ట్స్గా ఉంటుంది. ఒకటి వచ్చి పూల మడపు అంటారు, ఇంకొకటి వచ్చి నార్మల్ గాజులు వేసుకునేది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే 2 days ఈవెంట్ ఉంటుంది. చాలామంది ఇళ్లలో ఇప్పుడు పాటించట్లేదు, అందువల్ల మేము కూడా ఇలానే సింపుల్గా అయితే చేసేసుకున్నాము. అది వచ్చేసరికి అత్తగారింటి వాళ్ళు చేయాలి, ఇది అమ్మగారింటి వాళ్ళు చేయాలన్నమాట. సో ఇది మా అమ్మగారు వాళ్ళు చేసే ఫంక్షన్ ఇది. సో అందరూ వచ్చేసారు. మెయిన్ వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చేసి ఇంకా దేవుడికి నమస్కారం అయితే చేసేసుకుంటున్నారు. నేను ఇలా పూజ చేస్తూ ఉంటే ఇది వచ్చేసరికి మా పెద్దమ్మ, ఇంకా మా అత్తగారు, ఇంకా మా ఆయన వాళ్ళ మేనత్త ఇద్దరు ఉన్నారు. అండ్ మా ఆడబడుచు అక్కడ నిలబడుకొని ఉందన్నమాట. రైట్ సైడ్ చూసేసరికి నేను వచ్చేసరికి ఈ ఫస్ట్ శారీ వచ్చి ఆర్గాన్జా అనమాట, వైలెట్ కలర్ది. అమ్మ తీసిచ్చింది. ఎప్పుడు తీసుకునే తేజ ఆంటీ అని ఉంటారు, మేము ఇంట్లో వెళ్ళి తీసుకుంటాము, వాళ్ళ దగ్గరే తీసుకుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి మంచి మిర్చి రెడ్ బ్లౌజ్ వచ్చింది. అది కుట్టించుకోలేదు, సైజులంతా మారిపోతాయి కదా అందుకని. సో ఇది వచ్చేసరికి నేను రాధా కలెక్షన్లో తీసుకొని కుట్టించుకున్నాను. చాలా వరకు ఆల్మోస్ట్ సెట్ అయిందనమాట. అండ్ ఫస్ట్ నాకు గాజులు వేసే ముందు కన్య పిల్లలకి గాజులు వేసి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నాము. సో మా రిలేటివ్స్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు, మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి 3 కానీ 5 కానీ వేస్తే చాలా మంచిది అన్నారు. సో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి వేసి మేమైతే రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చేసాము. షార్ట్స్లో చూపెట్టాను కదా క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, అవన్నీ ఆ బ్యాగే అనమాట అది. ఇంకా గాజులకు వచ్చేసరికి అమ్మ ట్రెడిషనల్ బ్యాంగిల్సే వేసుకోవాలి అని చెప్పారు. సో అందువల్ల ఈ హైదరాబాద్ కటింగ్ బ్యాంగిల్సే వేసుకున్నాను నేను. రెడ్ అండ్ గ్రీన్ చాలా బాగుంటుంది అని చెప్పి. ఒక గాజు వచ్చేసరికి దిష్టిక్ అని చెప్పి నల్ల గాజు అయితే వేశారు. ఇంకా ఆయనకి మనము తాంబూలం పెట్టి ఇచ్చేసేయాలన్నమాట. మిగతా అందరికీ అక్కడ బండిలాగా తీసుకొచ్చి పెట్టుకొని ఉన్నారు, అక్కడ ఏది కావాలంటే వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా మా అమ్మ చేయకూడదు కాబట్టి మా అమ్మ ప్లేస్లో ఒక అమ్మలాగా నాకు అన్నీ చేశారనమాట మా మేనమామ వైఫ్. సో అంతా తనే చూసుకొని చేయడం కానీ ప్రతి ఒక్కటి మా అమ్మతో పాటు ఒక సిస్టర్ లాగా నాకు చేశారు. సో అట్లా తాంబూలం అయితే ఇచ్చేశారు. మా అమ్మ వాళ్ళు పెట్టాల్సినవన్నీ చీర, నగలు, తాంబూలం అవన్నీ కూడా పెట్టేశారనమాట. ఏమి ఇచ్చారు అవన్నీ కూడా నేను షార్ట్స్లో మీకు సోన్ చెప్తాను. ఇంకా మా ఆయన ఇవ్వాలనుకున్నదనమాట, మేమే వెళ్ళి తీసుకున్నాము. సో మీన్వైల్ మా అమ్మ వాళ్ళ కొలీగ్ వచ్చారనమాట తాంబూలం ఇచ్చేసాక. ఇంకా ఇది జిఆర్టీలో తీసుకున్నాను, నాకు నచ్చే తీసుకున్నాను. మా హస్బెండ్ తీసుకెళ్ళి కొనిచ్చారనమాట. సో చాలా బాగా అనిపించింది నాకు. ఎన్ని గ్రామ్స్ అనేది నాకు ఐడియా లేదు, ఒక 23 to 25 grams అనుకుంటా. ఇది బాల్స్ చైన్ టైప్ ఉంటుంది, చాలా బాగుంది చూడడానికి. అదైతే నాకు గిఫ్ట్ ఇచ్చేసారనమాట. ఇంకా ఇది వచ్చేసరికి మా నైబర్స్ వాళ్ళు అందరూ వచ్చారండి. చాలామంది వచ్చి నాకు బ్లెస్ చేశారు. చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ కూడా. నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది. నాకు ఇలా మంచిగా ఫంక్షన్ చేసుకోవాలి అని చాలా ఇష్టం అనమాట. అందుకనే మా అమ్మ నాకు నచ్చినట్టు ఇలా ఫంక్షన్ అయితే చేశారు. నార్మల్గా ఇది ఇంట్లోనే చేసుకుంటామండి సింపుల్గా, కానీ నాకు ఇలా చేసుకోవాలని ఇష్టం. సో మా అమ్మ ఇవన్నీ అరేంజ్ చేసి చేసింది. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా చాలామంది రిలేటివ్స్ వచ్చారు, మా తమ్ముడు వచ్చాడు, అందరు వచ్చారండి. ఇంకా
తినొచ్చేసరికి మా ఇంటికి ఎప్పుడూ వస్తూ ఉంటుంది. మేము షాప్‌లో తీసుకుంటూ ఉంటామనమాట. వాళ్ళ మనవరాలు మా మామకి చాలా ఇష్టం తనంటే. సో, తను గూడా వచ్చేసింది. ఇంకా అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎవ్వరి గోల్లో వాళ్ళున్నారు. ఇంకా ఫైనల్లీ అందరూ గాజులు వేసుకోవడానికైతే వచ్చేసారనమాట. అక్కడ పెట్టున్నారని చెప్పాను గదా! సో, అందరూ ఎవరికి నచ్చిన గాజులు కలర్ ఎవరికి కావాలో అది అన్నీ వేసుకుంటున్నారనమాట. సో, ఇంకా మీన్‌వైల్ నేనైతే నాకు బట్టలు పెట్టారు కదా! అవి చేంజ్ చేసుకొని రావాలి అని చెప్పి పంపించారనమాట. సో, నేను చేంజ్ చేసుకొని వచ్చే లోపల సో, ఇవన్నీ అయితే జరుగుతున్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. శారీస్‌లో అయితే నేను కొన్ని ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా ఈ శారీ అయితే వేసుకొని వచ్చేసాను. ఇది కంచిలో తీసుకున్నానండి. ఏఎస్ బాబు షాప్‌లో మంచి సీ గ్రీన్‌కి ఒక మజెంటా కలర్ అనమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అండ్ పళ్ళు కూడా ఇలా ఉంటుంది. సో, నాకైతే బాగా నచ్చింది. ఇంకా నెక్లెస్‌కి వచ్చేసరికి మా హస్బెండ్ పెట్టింది. ఇంకా మా అమ్మ నాకు పెళ్ళికి ఇచ్చిన చైన్, జుంకాలు అవన్నీ వేసుకున్నాను. మాటీలు, చెంపసరాలు అన్నీ వేసుకున్నాను. మా అమ్మకి నేను ఇలా రెడీ అయితేనే చాలా ఇష్టం. అండ్ పూల జడ కూడా కుట్టించుకున్నాను అనమాట. సో, అంతా కంప్లీట్గా చాలా బాగా అనిపించింది. ఇలా అయితే చేసుకున్నాము. ఇంకా మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. అమ్మ ఫ్రెండ్స్ అందరూ వచ్చి నాకు బ్లెస్ చేస్తున్నారు. సో, వ్లాగ్ కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి, అన్నీ చూడొచ్చు మీరు. ఇంకా మా అత్తగారు వాళ్ళు నాకు తాంబూలం అయితే ఇస్తున్నారనమాట. మా అత్తగారు వాళ్ళు నాకు గాజులు పెట్టారండి. అది వచ్చి జోసలు కాస్ట్లో తీసుకున్నారనమాట. చాలా బాగుండింది అది కూడా. అండ్ ఇంకా పట్టు చీర కూడా పెట్టారు. మంచి గ్రీన్కి ఇంకా బ్రౌన్ కలర్ అనమాట. నాకు బాగా నచ్చింది. ఇంకా ఏ ఫంక్షన్ అయినా కూడా ఫొటోస్ కదా. సో, మా ఆడవచ్చు నేనైతే ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. అండ్ మిగతా వాళ్ళతో అందరితో గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళు రామకుప్పంలో ఉంటారనమాట. సో, వాళ్ళందరూ వచ్చారు. ఇంకా మా అత్తగారి సైడ్ వాళ్ళు, మా మామగారి సైడ్ వాళ్ళు, మా అమ్మ సైడ్, ఇంకా మా నాన్న సైడ్ అందరూ వచ్చారు. మా మేనత్త వాళ్ళు అందరూ వచ్చారనమాట. సో, ఇంకా అందరితో చాలా కలకలలాడిపోయింది. ఇంకా ఇది మా అమ్మ వాళ్ళు నాకు అంతా పెడతారనమాట. అంటే ప్లేట్ డెకార్ కింద పెట్టారు కదా, అవన్నీ కూడా నాకు ఇస్తారు. అది తీసుకెళ్ళి మా అత్తగారు వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట ఇంటికి. అలా స్వీట్స్, హాట్, పండ్లు అవన్నీ కూడా పెట్టారనమాట. సో, ఇదే మా అత్త ఇస్తుంది నాకు. అండ్ మా అత్తగారికి నేను ఇచ్చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది. వైలెట్ కలర్ దాంతో డెకార్ అనమాట. మొత్తం నా శారీకి సెట్ అయ్యేలాగా. అలానే హలో డాలీలో తీసుకున్నాను కదా, అది కూడా వైలెట్ వచ్చేసరికి ఇంకా చాలా బాగా అనిపించింది. ఇక్కడితో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ పార్ట్కి వచ్చేసరికి మనకి పూల మడుపు అని చెప్పాను కదా, అది వచ్చేసరికి పూలు తీసుకొని నాకు జడలో కుడతారనమాట. అది నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు పార్ట్ 3లో అయితే నేను చూపిస్తాను. తప్పకుండా నా సీమంతం వ్లాగ్స్ అందరూ చూడండి. అలానే నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.